రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మనకి మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఏ విషయాన్ని ఈ కాలంలో అందరూ మర్చిపోతున్నారు. మరి దీనికి సంబంధించి ఒక చక్కనైన కథ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. సో అనగనగా ఒక ఇద్దరు ట్రావెలర్స్ దేశ పర్యటనకి బయలుదేరుతారు. అక్కడ కొండలు కోనలు అన్నీ తిరుగుతారు. వాళ్ళు మొదలెట్టిన సమయం వానాకాలం, దాని తర్వాత చలికాలం, అలానే మాన్సూన్, ఇవన్నీ చూసిన తర్వాత వచ్చేసింది మన సమ్మర్. ఈ సమ్మర్లోని మండే ఎండలోని ఈ ఇద్దరు ట్రావెలర్స్ చాలా కష్టపడి భుజాల మీద హెవీ బ్యాగ్స్ వేసుకొని ట్రావెల్ చేస్తున్నారు. ఎక్కడన్నా ఒక నీడ దొరికితే బావున్ను అని అలాగ చుట్టుపక్కల చూస్తుంటే ఎక్కడ వాళ్ళకి నీడనిచ్చే చెట్లు లాంటివి ఏమీ లేవు, బుల్లి మొక్కలు తప్ప. అలాగా దట్టమైన అడవుల్లోకి వెళ్తూ ఉంటే కూడా ఆకులు లేని చెట్లే కనబడ్డాయి వాళ్ళకి. ఒకే ఒక్క దగ్గర పెద్ద ట్రీ, ఒక అంబ్రెల్లా లాగా విరబూసి ఉన్న ట్రీ ఉన్నదన్నమాట. సో దాని కిందకి వెళ్ళి ఊపిరి తీసుకొని, అమ్మా చాలా నీడనిచ్చింది ఈ చెట్టు, థ్యాంక్ యూ అని చెప్పి బ్యాగ్స్ అన్నీ పక్కన పెట్టి కొంచెం నాప్ వేశారనమాట ఆ ఇద్దరు ట్రావెలర్స్. సో నిద్ర లేచిన వెంటనే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఆకలేస్తుంది. అలానే ఆకలేస్తుంది. అసలు చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా ఒక్క కాయ పండు ఏమీ దొరకలేదు. దాన్ని చూసి వెంటనే ఏం చేశారు, ఎటు చూసినా ఏది దొరకకపోవడం వల్ల వాళ్ళు చాలా నిరాశ చెంది తిరిగి ఈ చెట్టు దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఆ చెట్టు మీద కోప్పడ్డారు. ఏహే, ఇంత నీడనిస్తున్నావు, నీకే ఒక కాయో పండో ఉంటే బావుండు కదా, కడుపు నింపుకుందో, దీనికి పనికిరాదు ఈ చెట్టు అని చెప్పి గసిరారంట. అంతే, ఆ ట్రీ అప్పటి వరకు చక్కగా నీడనిస్తుందల్లా సడన్గా అది కోప్పడిందంట. కోప్పడి, నీకు నీడనిచ్చాను, దాని గురించి నువ్వు గ్రేట్ఫుల్గా లేవు, పైగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ లేవు అని చెప్పి నన్ను తిడుతున్నావు, సో అన్గ్రేట్ఫుల్ యు ఆర్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆ ట్రీ దగ్గర నుంచి వాళ్ళిద్దరిని తరిమేసింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే, ఉన్నదాంతోని ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా గ్రేట్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అవి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలానే ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ చూపించడం అనేది చాలా ముఖ్యం. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.